మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారంలోకి రాకముందు ఒక మాట అన్నారు. సీఎం అయితే మాత్రం ఏంటి, డబ్బులు పెట్టి మేం సినిమాలు తీసుకుంటున్నప్పుడు మేము ఎందుకని సీఎంలను కలవాలి, మాకేం అవసరం అని అనేసి అప్పుడు అలా మాట్లాడారు. ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు సీఎం అయ్యి ఆల్మోస్ట్ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా కలవలేదు, వచ్చి ఎవరు కూడా అభినందించలేదు, ఏమీ చేయలేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏదో ఫేవర్ కావాల్సి వస్తే మేము చేయాల్సి వస్తుందా అన్నట్టు ఒక ట్వీట్ చేశారు. సో దీనిపై మీ స్పందన ఏంటంటే, అప్పుడు అలాగా ఇప్పుడు అలాగా మాట్లాడుతున్నారు కదా. అంతకుముందు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఆయన వెళ్ళి కలిశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి. అదే పండగ రోజు ఉగాది అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన బాగా వెళ్ళారు, భోజనం చేసి బయటకు వచ్చారు. మాట్లాడినప్పుడు మళ్ళీ ఈయన మా అన్నయ్యని అవమానించారు, పిలిచి అంటాడు. మళ్ళీ అసలు సీఎం ఎందుకు కలవాలి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏం పని, మా సినిమాలు మేము తీసుకుంటాం, మా డబ్బులు మావి, మేము సినిమాలు తీసుకున్నప్పుడు సీఎంకి ఏం పని, గవర్నమెంట్కి ఏం పని అన్నాడు. ప్రభుత్వంతో అసలు వాళ్ళ జోక్యం ఏంటి మా దానిలో అని. టికెట్ రేట్లు తగ్గిస్తే ఒక ఏడుపు. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ ఒక క్రైటీరియా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి టైంలో థియేటర్ రేట్లు తగ్గించారు, తర్వాత అసలు 100 కోట్లు బడ్జెట్ పైన ఉంది అని వీళ్ళు చెబుతారు. ఇప్పుడు మీకు ప్రతి సినిమా మనం చూస్తున్నాం, మేము 300 కోట్లు బడ్జెట్, 500 కోట్లు బడ్జెట్ అంటారు, కానీ దానికి ఎటువంటి లెక్కలు ఏవి ఉండవు. కానీ ఆయన ఏంటంటే దానికి ఒక లెక్క కరెక్ట్ గా చెప్పాలి. లెక్క చెప్తే దాన్ని బట్టి మేము పర్మిషన్ ఇస్తాం పెంచుకోవడానికి. అలానే థియేటర్ కూడా మీకు రేట్లు ఎంతవరకు పెంచుకోవాలనేది ఒక సీలింగ్ లాగా పెడతాం. అట్లానే 20% షూటింగ్ కనీసం ఏపీలో జరగాలి, ఇట్లాంటివి పెట్టారు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి రాయితీలు ఇచ్చి అన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు రావాలి, రెవెన్యూ ఎంతో కొంత. వీళ్ళు 20% కనుక మూవీ అక్కడ తీస్తే మన స్టేట్ లో, ఏపీలో తీస్తే కనుక మీకు స్టేట్ కూడా కొంత రెవెన్యూ వస్తుంది. ఆ ఉద్దేశం అంటే ఆయన మొత్తం ఈయన స్టేజ్ లెక్కి ఊగిపోయి స్పీచ్లు ఇచ్చేసి, అట్లానే ఈయనకు వంత పాడుతూ తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోలు, నాని లాంటి వాళ్ళు కానీ ఆ థియేటర్ లో వాడికన్నా పక్కన కిరాణా కొట్లో వాడికి డబ్బులు ఎక్కువ వస్తాయని ఇట్లాంటి కామెంట్స్ వాళ్ళు చేశారు. చాలా మంది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఖర్చు పెంచుకున్నారు. మనకి దాని తర్వాత రీసెంట్ టైమ్స్ లో మనకేం తెలిసిందంటే జగన్ పెట్టిన స్కీమే కరెక్ట్, థియేటర్ రేట్స్ కానీ ఏవైనా అనేది మనకి తర్వాత ఎస్టాబ్లిష్ అయింది. చాలా మంది రిలీజ్ అయ్యారు కూడా. కానీ తర్వాత ఆయన మేనల్లుడి ఏదో మూవీ ఫంక్షన్ కి వెళ్ళి దిల్ రాజు గారు ఉంటే మీరు రెడ్డే కదా, వెళ్ళి మాట్లాడుకోండి ఆయనతో అని కూడా అన్నాడు. మరి ఇప్పుడు మీరు ఇండస్ట్రీ వాళ్ళే కదా, నువ్వు డిప్యూటీ సీఎంవి, ఇండస్ట్రీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, థియేటర్ వాళ్ళ కమిషన్ మాకు అన్ని స్లాబ్ గా ఒకటే మాకు పర్సంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు కూర్చోబెట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడటానికి ఈ లెక్కన అసలు ఇండస్ట్రీ వాడు ఎవడు మమ్మల్ని కలవద్దు, ఏమనుంటే అందరూ కలిసి రండి, చంద్రబాబు నాయుడు ఇప్పుడు నీరు అవుతుంది ఆయన వచ్చి, అయినా కానీ ఆయన కలవటానికి ఎవరు రాలేదు, ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు అసలు సీఎం ఎందుకు కలవాలి మేము అన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నీళ్ళు ఎందుకు కలవాలి, అవసరం ఏంటి అసలు ఇంతకుముందు నువ్వు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి అసలు సంబంధమే లేదు. అంటే నువ్వు పవర్ లో లేకపోతే ఒకలాగా మాట్లాడుతావు, పవర్ లో ఉంటే ఒకలాగా మాట్లాడుతావు. అంటే నీ ప్రయోజనం వరకే నీకు, కానీ వేరే దాంతో సంబంధం లేదు. అసలు సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం మీ ఫ్యామిలీ దీనిలోనే ఉంది కదా. ఆ ఫ్యామిలీ చట్టం నుంచి ఎవడు బయటకు రాలేడు కదా, మిమ్మల్ని కాదని కూడా ఎవడు ఏమి చేయలేడు. అందరికి భయం, సినిమాలు లేకుండా చేస్తారని అట్లా తొక్కేసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఇండస్ట్రీలో భవిష్యత్తు లేకుండా తొక్కేసింది మెగా ఫ్యామిలీ అని చాలా మంది అసలు ఓపెన్ గానే చెబుతారు. మరి అంత భయం వాళ్ళకి ఇండస్ట్రీలో పెద్దలకు ఉన్నప్పుడు, మీరు పవర్ లో ఉన్నారు, అటు మీ మీద భయం ఉంది ఇండస్ట్రీలో వాళ్ళకి, నువ్వు ఏం చేయలేకపోయావంటే అట్టరుగా నీ చేతగాంతనం అనుకోవాలి. మనం నీ చేతగాంతనానికి ఊళ్ళో వాళ్ళని తిట్టుకుంటూ వాడిని వీడిని తిట్టుకుంటే ఉపయోగం. ఇప్పుడు అది కాదండి, సినిమా థియేటర్స్ లో ఆల్రెడీ మనకి ఎలాంటి కాస్ట్లు ఉంటున్నాయో తెలుసు. లైక్ సామాన్యుడు సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక పాప్కార్న్ తినాలన్నా, ఒక కూల్ డ్రింక్ తినాలన్నా అక్కడ సినిమాల తరపున వీళ్ళకి అమౌంట్లు రావట్లేదు కాబట్టి ఈ తరపున ఎలాగైనా బడ్జెట్లు తెచ్చుకోవాలి అని అనేసి వీటి రేట్లు పెంచుకుంటూ పోయారు. మరి ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారు వీటి గురించి ఎందుకు పట్టించుకోలేదు? టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి, థియేటర్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు, మెయింటెనెన్స్ ఖర్చులు రాబట్టుకోవడం కోసం ఎంత రేట్లు పెడుతున్నారు, వీటి గురించి ఒకప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పర్సెంటేజ్లు అడిగేసరికి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఇతని దాకా వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కూడా ఒకటి ఫాల్ట్ ఏంటంటే, థియేటర్ లో టికెట్ రేట్స్ తగ్గించామన్నప్పుడు
సేమ్ టైము అంటే ఏంది ఏమన్నారు అప్పుడు, కామన్ మ్యాన్ సినిమా చూడొద్దా మీరు, అంతంత హైక్ చేసుకుంటే రేట్లు, మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ పేదవాడి సినిమా చూడటానికి అందుబాటులో లేకుండా పోయిందని తగ్గించాం అన్నారు. మరి ఇదే జనం థియేటర్కి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ కానీ పాప్కార్న్ కానీ సమోసా కానీ ఏది కొన్నా కానీ పిచ్చగా ఈ రేట్లు ఉంటాయి. అవి తగ్గించే మార్గం కూడా ఆయన అప్పుడు దానికి ఏమీ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈయనకి సరే అది వదిలేద్దాం. ఇప్పుడు ఈయనకి ఆ సమస్యలు తెలుసు కాబట్టి ఈయన ప్రజల మధ్యలో నుంచి ప్రజల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చా, సినిమాలు మానుకొని సినిమాల్లో ఉంటే నేను కోట్లు సంపాదిస్తా అని వచ్చినప్పుడు అదే ప్రజల గురించి నువ్వు ఆలోచించాలి కదా. ఇంత రేట్లు పెట్టి వీళ్ళు ఇంటర్వెల్లో అక్కడ పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్తే వాడికి అది కొనిపెట్టలేకుండా వీడు ఉండలేడు. పేరెంట్స్ కొనే స్తోమత ఉండదు. ఇప్పుడు ఈ పరిస్థితి నీకు ఆ మాత్రం తెలియదా, అర్థం కదా. అది మీరు ఒక బడ్జెట్ చూపించడం అంత దొంగలెక్కలేదు. అది ఏ హీరో రెమ్యూనరేషన్ ఎంత అనేది ఎవడన్నా ఎక్కడన్నా ఉందా చెప్పారా? వీళ్ళు ఐటీ రిటర్న్స్ పెడుతున్నారు, ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నామని పెడుతున్నారు, ఎంత తీసుకుంటారు. అది సినిమాకి అంతంత రేట్లు వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎవడు అడిగాడు? మంచి సబ్జెక్ట్ ఉంది సినిమా తీస్తే ఎవడు చోటు, నేను 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీస్తేనే సినిమా చూస్తామని జనం అన్నారు, ఎవరు లేడు కదా. నీకు ఒళ్ళు పరిచి నువ్వు పెట్టుకోవాలి, అది జనం మీద రుద్దుదామని అనుకోవడం నీ తప్పు. ఇది అచ్చంగా బిజినెస్. సినిమా ఏదో కళామ తల్లి సేవ, కళాకారులు తొక్క తోటకూర అనేది ఇవన్నీ ఏంటంటే అసలు పనికి మాలిన మాటలు, ఇవన్నీ జనాలు మోసం చేసే మాటలు. కళామ తల్లి లేదు, వీళ్ళు చేసే సేవ అంతకన్నా లేదు. ఎర్నింగే వీళ్ళ సేవ, ఎవడు కాదు డబ్బులు సంపాదించుకోవటమే. ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు ఎవడన్నా ఉన్నాడంటే అటు బిజినెస్, డబ్బుల కోసమే సినిమా చేస్తున్నాడు. కానీ కళామ తల్లిని ఉద్ధరించడానికి చేస్తున్నాడు, జనాలను ఉద్ధరించడానికి చేస్తున్నారా? ఏం లేదు. అలాంటప్పుడు ఇట్లాంటివి పడతాయి. పడినప్పుడు కూడా దాన్ని బేర్ చేయాలి, భరించగలగాలి. ఆ మాత్రం సహనం లేకుండా వెంటనే బరస్ట్ అయిపోయి ఇండస్ట్రీని తిట్టి, అంతకుముందేమో పోయిన గవర్నమెంట్ని తిట్టి అని నీకు అనుకూలంగా ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడుకుంటే జనం చూస్తుంటారు, ఎవడేంది అనేది అర్థం అవుతుంటుంది. టోటల్గా ఏంటంటే ఈయన ఇటువంటి విషయాల్లో ఈయన మాట్లాడింది ఇవన్నీ ఆలోచిస్తే జోకర్ లాగా మిగిలిపోతుంది జనాలు. సార్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక డౌట్ సార్, అటవీ సంరక్షణ కోసం అని అనేసి 6 ఏనుగులు తెప్పించాను, సో అక్కడ సంరక్షణగా అన్ని చూసుకోవాలి కాబట్టి అనేసి అది కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మనకు పెట్టారు. ఓకే, అటవీ సంరక్షణ కోసం 6 ఏనుగులు తెచ్చిన ఆయన మరి అధికారంలోకి రాకముందు 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు, దీని గురించి ఈ వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని అని చెప్పారు కదా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీయే చెప్పింది మాకు అని అనేసి అన్నారు కదా. మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, అందులో ఒక్క అమ్మాయిని కూడా ఎందుకని తీసుకురాలేదంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని మాట్లాడినప్పుడు దానికి బాధ్యుల్ని వాలంటీర్లను చేశాడు. వాలంటీర్ల వల్లే చాలా మంది మిస్ అయ్యారు. వాలంటీర్లకి వీళ్ళకి ఏం సంబంధం? వాలంటీర్లే ఇళ్లలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఇంటికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇంట్లో ఒంటరిగా ఉంటారు ఈ మహిళలు, వీళ్ళు ఇట్లా ఉంటారు, ఈ ఏజ్ అమ్మాయిలు ఉన్నారు, ఇట్లా ఇన్ఫర్మేషన్ వాళ్లే ఇచ్చి వీళ్ళంతా మిస్ అవడానికి వాళ్లే కారణం అని ఓపెన్ గా అన్నాడు. ఆ తర్వాత వాలంటీర్స్ ఆయన మీద కేసు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ కేసు ముందుకు నడవదు, ఏమి జరగదు, పోలీసు వాళ్ళు ఏ చర్యలు తీసుకోరు. కానీ రేపొద్దున ఇన్ కేసు వీళ్ళు గవర్నమెంట్ మారింది, నెక్స్ట్ జగన్మోహన్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కేసును తోడతారుగా. కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది నాకు అని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ మీద ఈ నెపం వేసేసాడు ఆయన. వాళ్ళు చెప్పారు నాకు అని. అక్కడి నుంచి వస్తారు అప్పుడు ఎవడు చెప్పింది నీకు ఇంటెలిజెన్స్ లో దీనికి అసలు వాలంటీర్ ఎవడు కారణం ఏంటి? వాలంటీర్లే కేసు పెట్టారు మా మీద, ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ గాని. అది పక్కన పెట్ట. ఇక ఇంతకు ముందు మాట్లాడిన మాటలు కానీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలని కానీ ఇన్ని మాట్లాడినోడు పిఠాపురంలో తల్లిపోతుల మీద రేపు చేసి వాళ్ళని ఇది చేసినప్పుడు ఈయన ముక్క మాట్లాడాలి. అప్పుడు ఈయన డిప్యూటీ సీఎం ఆ రోజు. మళ్ళీ రీసెంట్ గా 6 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం, దాని మీద నోరు ఎత్తి మాట్లాడు. సనాతన ధర్మం నాది అన్నాడు, ఊగిపోయి మాట్లాడాడు. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని దొరకూడు మెట్లు కడిగాడు. మళ్ళీ అలిపేరు దగ్గర మెట్లు కడగాలంటే మనోడు ఆ పైన మూర్చిపోతాడు తెలుసు కాబట్టి, అన్ని మెట్లు కడగలేం కాబట్టి దొరకూడు మెట్లు అయితే 4 ఉంటాయి, ఈజీగా గడిగేశాడు. మరి సింహాచలంలో గోడ కూలిపోయి మన చందనోత్సవం అప్పుడు 7 చచ్చిపోయారు పాపం. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఏ కుటుంబాన్ని పరామర్శించరా? మరి నువ్వు సనాతన ధర్మం పాటించేవాడివి, మరి ఊగిపోయావు స్టేజీల మీద ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఆ మాత్రం కన్సర్న్ నీకు లేదు. మళ్ళీ అదే మురళీ నాయక్ అనే ఆయన జవాన్ ఉన్నారు, ఆయన చనిపోయినప్పుడు వెళ్ళాడు ఆయన. మరి ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, సనాతన ధర్మం పాటించేవాడు కదా.
బీజేపీ చేతిలో పప్పెట్ లాగా ఈయన వాళ్ళు ఆడిచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి చంద్రబాబు కూడా ఆయన తలనొప్పికి దారి ఈయన మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు, ఈ చేష్టలు, ఈ రబ్బర్ బ్యాండ్ జట్టుకి ఆడోళ్ళు పెట్టినట్టు రెడ్ బ్యాండ్ పెట్టి ఎంత జుట్టు పెంచుకొని సనాతన ధర్మం అంటాం. ఇటువంటి మాటలన్నీ మాట్లాడి మళ్ళీ సనాతన ధర్మానికో లేకపోతే హిందూయిజానికి ఏదన్నా జరిగింది అంటే మళ్ళీ నోటీస్ మాట్లాడు. ఏం అసలు బయటికి రాడు. మనకి ఎంతకుముందు గతంలో ఏమన్నాడు, అసలు ఇక్కడ రాజకీయంగా ఎక్కడన్నా ఈ మత ఘర్షణలు ఇవి జరిగినాయంటే దాని కారణం హిందువులే అన్నాడు, హిందూ నాయకులు అన్నాడు. మిగతా వాళ్ళు పాపం పుణ్యాత్ములు, వాళ్ళు ఏమి మాట్లాడరు, ఏమి చేయరు, హిందూ మతం సంబంధించిన నాయకుల వల్లే మత కలహాలు జరుగుతాయి అన్నాడు. మొన్నే ఉన్నాడు, ఇవన్నీ ఇట్లాంటివి జరిగితే ముస్లింస్ ఇంకోళ్ళు ఊరుకుంటారు, అసలు రోడ్ల మీదకి వచ్చి కొడతారు, అది చేస్తారు అన్నాడు. అన్ని జనాన్ని రెచ్చగొడతారు. ఎవడు ఇప్పుడు రెచ్చగొట్టి అంతకుముందు నువ్వు ఏ స్టేట్మెంట్ ఇచ్చావో హిందూ నాయకులే ఇట్లా అంటారని, నువ్వు అదే హిందూ నాయకుడు పదవి రాగానే నువ్వు అదే జనాలు రెచ్చగొడుతున్నావు కదా. అప్పుడు వాళ్ళల్లో నువ్వే ఉన్నావు, ఎవడు లేడు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఎందుకంటే నువ్వు గజనివి, నువ్వేం మాట్లాడుతావో నీకే గుర్తులేదు. ఎప్పుడేం ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు. జనాలు ఏంటంటే అదొక పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు వేలం మీరుగా. అది కుల పిచ్చితో కానివ్వండి, ఇంకో పిచ్చితో కానివ్వండి, ఆ సినిమాలు చూసి ఈయన జుట్టు ఎగరేసి భుజాలు ఎగరేసి కాళ్ళ ఎగరేసి చూసినవి, అవి చూసి సినిమాల్లో ఈయన నిజంగా హీరో అనుకొని ఆ పిచ్చ భ్రమలో ఉన్న జనం హీరో వర్షిప్ తో ఈయన్ని ఇది చేయటంతో అవి ఎంత వాపుని చూసి బలుపు అనుకున్నట్టు అసలు నేను ఒక దైవాంశ సంబోధుడిని అని ఒక పిచ్చతో ఇట్లాంటి చేష్టలు చేస్తాడు. ఎప్పుడైతే మొత్తం వదిలిపోతుందో, వాస్తవం ఎప్పుడు తెలుస్తుందో, అప్పుడు పోయినసారి భీమవరం కాదు ఒకరు ఓడగొట్టారు చూసారా, అట్లానే నెక్స్ట్ ఎలక్షన్లకు కానీ ఈ పదవి ఊడిపోయిన తర్వాత అప్పుడు విషయం బాధపడుతుంది. ఇక అప్పటి నుంచి ఇప్పుడు ఏమేమి మాట్లాడాము, ఇప్పుడు ఏమేమి చేశాము, ఏమి చేయలేదు, వాటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి నెక్స్ట్ ఉంది. నిజంగా సార్ మీరు మాట్లాడిన అన్ని వాస్తవాలే. నిజాలు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు అని అన్నట్టుగా నిజమే మీరు అన్నది కూడా. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ క్లియర్ గా మాట్లాడారు. అండ్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత నిజాయితీగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నా కూడా వాళ్ళని బయటకు వచ్చి మాట్లాడే ఇది లేకుండా ఆపేస్తూ ఉన్నారు. సో ఇది అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న పార్టీ గురించి ఏదైనా ఇంత రవ్వ నెగిటివ్ గా మాట్లాడినా కూడా అది నెగిటివ్ కాదు, ఇక్కడ ఉన్న మిస్టేక్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా కేసులు వేసేస్తారు. దీని వల్లే ఎవరైనా సరే బయటకు వచ్చి ఖండించి మాట్లాడాలి అన్నా కూడా భయపడే రోజులు తీసుకొచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా నిజాలే కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేసుకొని ప్రతి ఒక్కరికి ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించి ప్రజల కోసం ఆలోచిస్తే ఇక ముందు బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఏది ఏమైనప్పటికీ ఇంత మంచి విషయాన్ని మాతో కూడా షేర్ చేసుకున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్.